నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నర్సాపురం, భీమవరం పట్టణాల్లో పవన్ సుడిగాలి పర్యటన. కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. పర్యావరణ పరిరక్షణకు సహకరించండి, ప్రజలకు పిలుపునిచ్చిన దరిత్రి రక్షిత సమితి అధ్యక్షురాలు సురేఖ. ఎన్డీఏ కూటమి గెలిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు. కాకినాడలో ప్రచారం నిర్వహించిన సినీ నటుడు పృథ్వీరాజ్. జగన్మోహన్ రెడ్డికి విశాఖలో అడుగుపెట్టే అర్హత లేదన్న టీడీపీ నేత పట్టాభిరామ్. కమిషన్ల కోసం గంగవరం పోర్టు నిర్వీర్యం చేశారంటూ ఆగ్రహం. నర్సాపురం పట్టణంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉత్సాహంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం నుంచి ర్యాలీగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని, రైతులకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు అందజేస్తామని, బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని, నర్సాపురం వశిష్ఠ వారధి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వారధి పూర్తి చేస్తేనే ఓటు అడుగుతామని చెప్పిన ముదునూరి ఇప్పుడు ఓటు ఎలా అడుగుతారని అన్నారు. 70 లక్షల మత్స్యకార కుటుంబాలకు జగన్ తీసుకొచ్చిన 272 జీవో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రద్దు చేస్తామని, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కులాలు దాటి రాజకీయాలు చేస్తున్నారని, ప్రసాదరాజు ఒక కులంపై కక్ష కట్టారని అన్నారు. జగన్ కు కాపుల ఓట్లు కావాలని, అయినా వారిని తిట్టిస్తున్నారని అన్నారు. జగన్ గొడుగు కిందకు వెళ్లగానే ఏ వర్గం నాయకుడైనా రౌడీలుగా మారుతున్నారని, సజ్జలకు ఒకటే చెబుతున్నారని అన్నారు. ఈ రోజు నేను అందరి తరపున అడుగుతా ఉన్నాను, కూటమి తరపున ఓట్లు అడుగుతున్నాను. నేను మీకు మాట ఇస్తా ఉన్నా, కూటమిలో మేము ఏ పథకాలైతే మేము హామీ ఇస్తున్నామో అవి అమలు చేసే బాధ్యత జనసేనగా మా అందరి బాధ్యత. అది ప్రజలకు మేము మాట ఇస్తా ఉన్నాం. జగన్ ఒకటే మాట అన్నాడు, మేము వశిష్ఠ వారధిని నిర్మించకుండా మళ్ళీ వచ్చి ఓట్లు అడగనాను. ప్రసాద్ రాజు గారికి ఒకటే చెప్పండి, నీకు ఓట్లు వేస్తే మీకు హక్కు లేదు, అడిగే హక్కు లేదని చెప్పండి. ఆ పని చేయకుండా ఓటు అడగనని చెప్పి ఆ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. అందుకని వైసీపీ వాళ్ళు ఎవరు ఓటు అడిగినా ఒకటే చెప్పండి, వశిష్ఠ వారధి నిర్మించలేదు, మీకు ఓటు అడిగే హక్కు లేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. నేను ఎప్పుడన్నా కేవలం కాపులకే నేను పార్టీ పెట్టాను నేను ఎప్పుడన్నా చెప్పాను? మీరు బళ్ళారి వెళ్ళండి, కర్ణాటకలో బళ్ళారి వెళ్ళండి, రాయచూరు వెళ్ళండి, చిక్బళ్ళాపూర్ వెళ్ళండి, విదేశాల్లో ఎక్కడో నాష్వా సిటీకి వెళ్ళండి. నేను ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా నన్ను కులాలకి మతాలకి అతీతంగా నన్ను ప్రేమిస్తాను. అందరి వల్ల ఎదిగిన వాడిని ఒక్క కులం కోసం ఎందుకు పనిచేస్తాను? అన్ని కులాలు బాగుండాలని కదా. కానీ నన్ను ఒక కులానికి పరిమితం చేయడానికి కేవలం కాపు నాయకుల చేత తిట్టిస్తే, ఇవన్నీ అర్థం కాని ఈ చిల్లర పనులు చూస్తూ ఉంటే నాకు జగన్ చూస్తే జాలేస్తున్నాను. నాకు బాగా చిరాకైంది. మీరు ఊహించుకోండి, ఆలోచించండి ఒకసారి. జగన్ నిన్న మాట్లాడుతూ చాలా ఎక్కువ మాట్లాడాడు ఈ మధ్యన సభల్లో. ఏదో ఓజీ పోస్టర్ చూపిస్తా ఉంటా. జగన్కి ఒకటే చెప్తా ఉన్నా, జగన్ నువ్వు శివశివాని స్కూల్లో 10th క్లాసు ఇంటరు పేపర్లో నువ్వు లీక్ చేస్తూ ఉంటే నేను చెగువేరా గురించి చదువుతా ఉన్నాను. విప్లవ నాయకుడు చెగువేరా గురించి, నోమ్ చోమ్స్కీ, చాలా పెద్దోళ్ళ గురించి చదువుతూ ఉన్నాను. ఈ చిల్లర ఎవరాలు ఆపేసే నా దగ్గర. నువ్వు బూతులు తిట్టినా, మీరు నన్ను నానా మాటలన్నా నేను చాలా తెగించిన వాడిని. నా తెగింపు ఎంతో జగన్కి తెలియదు. నువ్వెంత ఊహించుకుంటే దానికంటే 10 ఎక్కువే ఉంటాను నేను, గుర్తుపెట్టుకో. నాకు భయాలు లేవు. నాకు ప్రతిరోజు రాజకీయాల్లో పార్టీ పెట్టడానికి నేను తప్పిపోయిన నర్సాపురంలో సాక్షిగా చెప్తున్నా, రాజకీయాల్లోకి రావడానికి నేను చాలా ఆలోచించాను. నిలబడగలమా లేదా, తట్టుకోగలమా లేదా. అన్నిటికంటే కూడా నేను మొన్న తెనాలి సభలో కూడా చెప్పాను, ఒక సమస్య గురించి మాట్లాడాలంటే చాలా కన్వీనియంట్గా రైట్గా నేను డిప్లొమాటిక్గా మాట్లాడాను. ఒక తప్పుని ఒక తప్పుగా చెప్తాను.
ఒక సమస్యని వేలెత్తి చూపించానంటే అది వేలెత్తే చూపిస్తా. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నేను చెయ్యను. నేను భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడిని. భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మినవాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన చేసి చూపిస్తుంది. జగన్ ఏ మూలకెళ్ళండి, వాళ్ళు ఏ సామాజిక వర్గాన్ని పెట్టుకుని, ఇక్కడ ప్రసాద్ రాజు గారు కానీ, అక్కడ జక్కంపూడి రాజా గారు కానీ, అటు ఎవరన్నా ఏ కులస్తులైనా కావచ్చు, ఏ సామాజిక వర్గమైనా కావచ్చు, జగన్ గొడుగు కిందకి వెళ్ళగానే అందరూ రౌడీజాన్ని గుండాయిజాన్ని నమ్ముతూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. ప్రసాద్ రాజు గారు కూడా చెప్తా ఉన్నారు, ప్రజలకు కూడా నేను చెప్తా ఉన్నాను, జగన్కి ఊహ ఏంటంటే నేను ఒక నాయకుడిని అనలేను అని. అతనంటే అతని కులస్తులందరూ మాకు ఓటేయరు అని. ప్రసాద్ రాజు గారిని తిడితే ప్రసాద్ రాజు గారినే తిట్టినట్టు, ఆయన సామాజిక వర్గాన్ని తిట్టినట్టు కాదు. అది శ్రీనివాస వర్మ గారిని అడగండి. అలాగే నేను బయటికి రాగానే చాలామంది ఆయన కాపలా కుక్కలు చాలా బయటకు వస్తాయి, ఆయన పెంపుడు కుక్కలు చాలా బయటకు వస్తాయి. బయటికి వాళ్ళందరికీ చులకన ఏంటంటే పవన్ కళ్యాణ్ మా సామాజిక వర్గం కాబట్టి మేము ఏదైనా అనొచ్చని తన్ని తగలేస్తాను, ఇలాంటి పిచ్చి వాగుళ్ళు వాగారంట. మేము కాపు డాష్లండి అంటే పట్టకార పెట్టి 4 బయటికి లాగుతాం. జాగ్రత్త, పిచ్చి మాటలు మాట్లాడకండి. పోన్లే కదా అని చాలాసార్లు వదిలేస్తూ ఉంటా. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మాట్లాడుతా, వైఎన్ కాలేజీలో చదువుకొని చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగిన వ్యక్తి ఈరోజున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ ముందు నిలబెట్టి ఎన్డీఏ కూటమికి బలంగా వెన్నెముకలా తయారయ్యాడంటే అది చిరంజీవి గారి పుణ్యం, మెగాస్టార్ చిరంజీవి గారి పుణ్యం. నర్సాపురం వాస్తవ్యులు, కాలేజీలో చదువుకున్నవాడు, ఆయన కూర్చొని ఎంతమంది వచ్చినా ఏం చేయరు అని మాట్లాడుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నా, మీరందరికీ డబ్బులు ఎక్కువైపోయినాయి, మీ అందరికీ అధికారం ఎక్కువైపోయింది, నోటికి ఏది వస్తే అది మాట్లాడటం అలవాటైపోయింది మీకు. చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా ఏమవ్వదు, మాకు సింహం సింగిల్గా వస్తే వాళ్ళు సింహాలు అంటాయి. ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారు, అర్థంలో మీరు సింహాల్లాగా ఉన్నారా? మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాలా? మీరు సింహం ఎలా ఉంటుందో చెప్తాను మీకు, అది గడ్డం తీసుకోదండి. సింహమే మీతో పోరాడింది. అంటే గుంట నక్కలు, హైనాలు, తోడేళ్ళు ఎన్ని వచ్చినా మేము సింగిల్గా వస్తూ ఉంటే, బాబు సజ్జల రామకృష్ణారెడ్డి నీకు నా సంగతి తెలియదు. నీకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన అన్న చిరంజీవిని ఏమైనా అంటే ఊరుకోనని స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ అభ్యర్థుల గెలుపునకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 పెళ్లాలంటూ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే సహించేది లేదన్నారు. 2 చోట్ల ఓడిపోయిన విషయం నిజమే అయినా రాజకీయాల నుంచి పారిపోలేదన్నారు. 10 ఏళ్ల పాటు పార్టీని నిలబెట్టానని, జగన్ అధికారంలోకి వచ్చాక రౌడీ ముక్కలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. జగన్ కు మళ్లీ అధికారం ఇస్తే ఆస్తులు కూడా మిగలవని, ఆస్తులపై ఆంధ్ర ప్రభుత్వ రాజముద్ర బదులు జగన్ బొమ్మ ఉందన్నారు. కూటమి తరపున ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, రాష్ట్రాన్ని బాగు చేయడమే తమ ఉద్దేశమని అన్నారు. అందుకే కూటమికి ఓటేయాలని, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్ కోసం బీజేపీ పెద్దలను ఒప్పించి పొత్తు కోసం తాను తగ్గినట్టు చెప్పారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తామని, పోలవరాన్ని నిర్మిస్తామన్నారు. నా గుండెల్లో కొలువున్న నా భీమవరానికి ఈరోజు ప్రత్యేకించి రూపాంతర దేవాలయం దగ్గర ఆ జీసస్ క్రైస్ట్కి నా హృదయపూర్వక నమస్కారాలు, నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, సోమేశ్వరుడికి, మా ఊళ్ళమ్మ తల్లికి, అందరికీ, దేవతలందరికీ నా హృదయపూర్వక
నమస్కారాలు, ప్రార్థనలు తెలియజేసుకుంటూ, భీమవరం వదిలి పారిపోయాడని జగన్ ఈ మధ్యన అన్నాడు. ఇక్కడికి వచ్చి ఎవరు పారిపోతారో ఎవరుంటారో చూపిస్తాను నేను. జగన్, ఇది ఈరోజున్న సమస్య ఏంటంటే, గంధి శ్రీనివాస్ అని చెప్పి ఒక రౌడీ ఎమ్మెల్యే రాజ్యం వెళ్తున్నాడు. గంధి శ్రీనివాస్ నన్ను ఎదురుగా పెట్టి మా పార్టీలో ఉండేవాళ్లే నాయకులు గతంలో ఆయన ఏమనకండి, మా ఇంటి బిడ్డను ఆయన కోడలుగా ఇచ్చాం, ఆయన తిట్టద్దండి, ఆయన ఈ మాట అనొద్దండి, అలా అంటే కాపులు ఓట్లు చీలిపోతాయండి, ఇలా అంటే ఆ ఓట్లు పోతాయండి, ఇలా అంటే నాకు నిజంగా నీరసం వచ్చేస్తుంది. తప్పు చేసిన వాడు మన కులమా కాదా అని నాకు అనవసరం, తప్పు చేశాడా లేదా అన్నదే లెక్క అంతే. ఎలాంటి మహానుభావుడు అంటే, భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లేకుండా చేశాడు ఆ మహానుభావుడు. అంటే నాకు యుద్ధం చేయడం తెలుసు. ఇందాక నర్సాపురంలో చెప్తా ఉన్నా, నేను జగన్ మాట్లాడితే ఇక్కడికి వచ్చి పారిపోయాను అంటున్నాడు. జగన్, నీకు ఒకటి చెప్తున్నా, నీలాగా నాకు రౌడీ గ్యాంగులు లేవు నా దగ్గర, బ్లేడు బ్యాచ్లు లేవు నా దగ్గర, నీకు వంత పాడే అధికారుల బృందం లేదు నా దగ్గర. నువ్వు ఊహించుకో, ఒక్కడనే దశాబ్దం పాటు కేవలం మీ అందరి అండదండలే, మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న బలమే ఈరోజు జనసేన పార్టీని నిలబడేలా చేసింది. జగన్ లాగా నాకు మొదటి తరం, మూడో తరం రాజకీయ నాయకుడిని కాదు నేను, మొదటి తరం రాజకీయ నాయకుడిని. ఎలాంటి వాడిని? వేలకు వేల కోట్లు ఉన్నవాడిని కాదు, కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాడిని. ఎక్కడో నర్సాపురం మొగల్తూరులో ఒక 3.5 ఎకరాలు కమతా ఉంటే, అది కూడా ఇంట్లో చిన్నమ్మల పెళ్లికో బిడ్డలపై అవసరాలకో అమ్ముకుంటూ వచ్చిన జీవితాలు మాయి. అలాంటిది నేను పార్టీ పెట్టి నిలబెట్టి ఇక్కడ దాకా కూర్చున్నాను, దమ్ముతో నిలబడి ఉన్నా. ఓడిపోయిన, దెబ్బ పడ్డ, 2 చోట్ల ఓడించిన, నిలబడే ఉన్న, పారిపోలా. రాజకీయాల్లోంచి పారిపోతే అప్పుడు నువ్వు పారిపో అని చెప్పి అప్పుడు నేను ఒప్పుకుంటా. కానీ ఇక్కడ కూర్చున్నాక గంధి శ్రీనివాస్ని ఏమనకూడదు, వాళ్ళని ఈ మాట అనకూడదు అంటే, నాకు యుద్ధం తన మన భేదం ఉండదు, తప్పు చేశాడా లేదా. ఇక్కడ యుద్ధం చేయడానికి అనుభవజ్ఞుడు, భీమవరం రాజకీయాల్ని నాకంటే బలంగా చేయగలిగే పులపర్తి ఆంజనేయులు గారు ఉన్నారు ఇక్కడ. చూడటానికి మృదు స్వభావి, మెత్తగా కనిపించే వ్యక్తి, లోపల గుండె గట్టిగా ఉన్న వ్యక్తి. అలాంటి బలవంతుడు. ఎందుకు నాకు ఆయన మీద గౌరవం అంటే, నాకు ఒకటే, నేను ఓడిపోయినప్పుడు ఆయన సంబంధించిన కామన్ ఫ్రెండ్స్ దగ్గర ఆయన ఒక్క మాట, అరే పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తున్నానంటే నేను పోటీలోంచి తప్పుకునేవాడిని, అది నాకు విషయం తెలియలేదని. నామినేషన్ వేసే వరకు నాకు తెలియలేదని పోటీ చేస్తున్నారని మనస్ఫూర్తిగా ఆ రోజు అనుకున్నా. అరే నేను ఇంత బలమైన నాయకుల సమూహం దగ్గరికి వచ్చి ఓట్లు చీలకుండా ఉంటే బాగుండేది అనిపించింది ఆ రోజు. అది ఉండిపోయి నేను ఒకటే కోరుకున్నా, భీమవరం ప్రజలు గెలవాలి. నా దగ్గర 200 కోట్లు పెట్టే స్తోమత నా దగ్గర లేదు, ఎందుకంటే నేను బ్యాంకులు దోపిడీలు చేయలేదు. ప్రతి ఓటుకి 6,000 ఇచ్చే స్థాయి నా దగ్గర లేదు, ఓట్లు కొనే సత్తా లేదు నా దగ్గర. కానీ ఏదన్నా మాట్లాడితే నాకు ఇల్లు లేదని చెప్తారు భీమవరంలో. అరే ప్రపంచాన్ని, విశ్వాన్ని ఇల్లు చేసుకున్న వాడిని, మా ఊళ్ళమ్మ తల్లిని గుండెల్లో ఇల్లుగా పెట్టుకున్న వాడిని. గంధి సీనుకి డిపాజిట్ లేకుండా చేయడమే పులపర్తి ఆంజనేయులు గారి గెలుపే లక్ష్యం మనకి. గుండాగర్దీ చేసేవాడు ఈ రోజున మాట్లాడితే
నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని చెప్పి గంధిసీనుకి నోరు ఎక్కువైపోయింది ఈ మధ్యన. ఇందాకే చెప్పాను గంధిసీను, నేను నీలాంటి రౌడీల్ని చిన్నప్పటి నుంచి చూశాను, నేను గుర్తుపెట్టుకో. నువ్వు మర్యాదగా మాట్లాడితే నాకు ఓకే. అలాగే గంధిసీను వెనకుండే రౌడీ మూకలు కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఎవరైనా కావచ్చు, ఇబ్బంది పెట్టకండి ప్రజల్ని. మీరు ఏ కులమైనా కానీ నాకు అనవసరం. భీమవరం తాలూకు ప్రశాంతతని దయచేసి చెడగొట్టకండి. ఇది చాలా బలమైన మధ్యతరగతి అట్టడుగు వర్గాలు, బాగా డబ్బున్న వారు అందరూ కలిసిమెలిసి ఉంటున్న నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గంలో గూండాగర్దీతోటి మీరు ఏదన్నా రాజ్యం మీకు చేస్తానంటే రోడ్డు మీదకి వచ్చి చొక్కా పట్టుకొని వెనక్కి బడిచి కొట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంజిబాబు గారికి అండగా రేపొద్దున ఏదైనా చిన్న సమస్య వస్తే నేను చొక్కా మడిచి నేను వస్తాను రోడ్ల మీదకి. ఆ ధైర్యం మీకు ఇస్తున్నాను, ఆ మాట మీకు ఇస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.